లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడండి, స్లో క్లచ్ వదలండి, మళ్ళీ క్లచ్ తొక్కండి, స్టీరింగ్ స్టడీ చేయండి, కొంచెం అలా ఉంచండి, స్లోగా క్లచ్ వదలండి, ఇంకొంచెం వదలండి, ఎక్కువ వదలండి, కదలండి, అవునండి, బ్రేక్ ఇటు చూడాలన్న, రైట్కి స్టడీ చేయండి, క్లచ్ వదలండి, అంతే, ఇంకొంచెం రైట్కి, ఇంకా రైట్కి, ఇంకా అలా ఉంచండి, ఇంకొంచెం రైట్ కొంచెం అండి, సరిపోతుంది, అలాగే ఉంచండి, క్లచ్ తొక్కండి పూర్తిగా, రెండో జరగండి, వదలండి, స్లో క్లచ్ వదలండి, క్లచ్ని మీరు పూర్తిగా వదిలేస్తున్నారు, కారు ఆగిపోద్దండి, స్లోగా వదలండి, కొంచెం లెఫ్ట్ కొంచెం అండి, అంతే, క్లచ్ని మొత్తం వదిలేస్తారా, ఇచ్చేటట్టు అయితే మాత్రమే పూర్తిగా క్లచ్ వదలండి, లేదంటే కానీ క్లచ్ వదలకూడదండి పూర్తిగా. ఇవ్వండి ఎక్సిలేటర్, స్టీరింగ్ స్టడీగా పట్టుకోండి, ఎక్సిలేటర్ వదిలేసేయండి, క్లచ్ని పూర్తిగా తొక్కండి, స్పీడ్ బ్రేకర్ వచ్చిన ప్రతిసారి కూడా లైట్గా బ్రేక్ వేయాలి, ఇంకా ఇంకా పోకూడదు కారు, పోకూడదు కారు, ఇంకా బ్రేక్ స్లో చేయాలి, ఓకేనా. క్లచ్ని వదలండి, కొంచెం రైట్, మళ్ళీ క్లచ్ని తొక్కండి పూర్తిగా, మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చి బ్రేక్ వేయండి, లైట్గా రైట్గా ఉండాలి, స్లోగా క్లచ్ వదలండి, అంతే, స్టీరింగ్ స్టడీ, పూర్తిగా క్లచ్ తొక్కాల్సిందేనండి, అంతే, స్లోగా క్లచ్ వదలండి, పూర్తిగా వదలద్దు, ఎక్సిలేటర్ ఇచ్చేటట్టు అయితే మాత్రమే పూర్తిగా వదలండి, లేదంటే కనుక హాఫ్ క్లచ్లో ఉంచి పట్టుకోవాలండి. హాఫ్ క్లచ్ అంటే ఏంటో తెలుసా అండి, క్లచ్ వదులుతున్నప్పుడు బండి ఎక్కడైతే కదులుతుందో ఆ పాయింట్ని హాఫ్ క్లచ్ అంటారండి.